తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వివాహాది శుభకార్యాలకు మెట్టెలు, మంగళసూత్రాలు స్వర్ణకారులే తయారు చేసి ఇచ్చేలా జీవోను విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల పాపాచార్యులు డిమాండ్ చేశారు. ఆదివారం ఆక్వీడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్వర్ణకారుల అత్యుత్తమ ప్రతిభా పురస్కారాల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం స్వర్ణకారులను గుర్తించి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల స్వర్ణకార సంఘం అధ్యక్షులు పట్నాల శేషగిరిరావు మాట్లాడుతూ స్వర్ణకారులను మాత్రమే బ్యాంకులో పనిచేయడానికి అప్రైజర్స్ గా తీసుకోవాలని కోరారు. అనంతరం వృత్తిలో నైపుణ్యం చూపిన వారికి అత్యుత్తమ ప్రతిభా పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ వెంకట రామకృష్ణ, పట్నాల సత్యనారాయణ, మందరపు శ్యామ్ సుందర్ బాబు, లక్కోజు గోపాలాచారి, కర్రి వేణుమాధవ్, కీర్తి శివప్రసాద్, తామరపల్లి సత్యశ్రీనివాస్, పట్నాల బసవాచార్యులతో పాటు జిల్లా నలుమూలల నుంచి స్వర్ణకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజున స్వర్ణకారుల యొక్క పరిస్థితి చాలా దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. పన్నులు లేక ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ తరుణంలోని ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఈ స్వర్ణకారులకి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అలాగే విశ్వబ్రాహ్మణ్యకి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఈ కార్పొరేషన్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కార్పొరేషన్ గా ఉండాలని, కార్పొరేషన్ కి కనీసం 100 కోట్లు తక్కువ కాకుండా నిధిని సమకూర్చి కార్పొరేషన్ ద్వారా స్వర్ణకారులకి, విశ్వబ్రాహ్మణులకి కూడా తగినటువంటి న్యాయం జరిగేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి సభాముఖంగా మేము అల్టిమేటం చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం వచ్చినటువంటి ప్రతిసారి కూడా ఈ స్వర్ణకారులకి, విశ్వబ్రాహ్మణులకి ఎంతో మేలు చేస్తామని చెప్పడం వరకు జరుగుతుంది, కానీ ఆచరణలో మాత్రం ఏ కార్యక్రమాలు కూడా చేయడం జరగట్లేదు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ఈ స్వర్ణకారులకి అలాగే విశ్వబ్రాహ్మణులకి కూడా తగినటువంటి పూర్తి న్యాయం చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. అలాగే దేవాలయాల్లో మరి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దేవాలయంలో ట్రస్ట్ బోర్డులో మా విశ్వబ్రాహ్మణుని కూడా ట్రస్ట్ బోర్డులో సభ్యులుగా కూడా చేర్చాలని కూడా సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా మరి బ్యాంకుల అప్రైజర్ పోస్టులకి ఇదివరకు ఓన్లీ విశ్వబ్రాహ్మణులనే తీసుకునేటువంటి జీవో ఉంది. అయినా కానీ ఇతర కులస్తుల్ని అలాగే మరి ఇతర వ్యాపారస్తులను కూడా ఈ అప్రైజర్లు గా తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా విశ్వబ్రాహ్మణులు మాత్రమే అప్రైజర్ పోస్టుకి ఎందుకు చేయాలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలన్నీ వచ్చి ఈ వృత్తిదారుని అందరినీ అలగదొక్కేసినట్టు అయిపోయింది. దీని మీద గవర్నమెంట్ కి అనేక సార్లు చెప్పున్నాం. ఇప్పుడు కూడా మేము కోరుకునేది ఒకటే, ఈ వృత్తిదారులు అందరినీ ప్రభుత్వం వారు స్వర్ణ వృత్తి చేసేటువంటి వారు అందరినీ విచారించి దాని మీద ఎంక్వైరీ కమిటీ వేసి ఇతరులను వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందో అని వారు కూడా మా కలెక్టర్ ద్వారా విచారణ చేయించి వీళ్ళకి ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదో మన చంద్రబాబు నాయుడు గారు వృత్తి సంబంధించినటువంటి కిట్స్ ఇస్తానంటారు. ఇదివరకు ఇస్తున్నారు, ఇదివరకు ఇస్తా అంటున్నారు. కానీ ఆ సామాన్ల వల్ల ఎంతవరకు లాభం? ముందు పని ఉండాలి. పని ఉంటే, ఆ వృత్తి ఉంటే ఆ పనిముట్లు మన పని అవుతాయి. ఆ పనిముట్లు ఇస్తే మాకు బంగారం ముడి సరుకు లేకపోతే మేమేం చేయగలుగుతాం? పనిముట్లు తీసి ముందు పెట్టుకోవడం తప్ప ఏం లేదు. కాబట్టి ఆ కిట్స్ విధానంలో కూడా మార్పులు చేసి వీళ్ళకి పని కల్పించే విధానం ఏర్పాటు చేసి మార్గం ఆలోచించి దాన్ని మా పెద్దలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలు, సలహాలు తీసుకుని వీరికి ఏ రకమైన అయితే మనం ఉపయోగపడతాం, ఈ కింద ఉన్నటువంటి పేద స్వర్ణకారులకి ఎలా సహాయపడతాం అనే దాని మీద చర్చించి వారి సలహాలు, సూచనలు చేసుకుని ప్రభుత్వాధికారులను కూడా ఆయన సమీక్షించి ప్రభుత్వం భద్రత కల్పించాలని అప్రైజర్లకి మనవి. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్ లోని రామాలయం వద్ద సారికి సన్యాసిరావు చంద్రావతి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు సారికి వెంకట్రావు ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి, ఎముకల వ్యాధులకు వైద్య శిబిరం నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు మాట్లాడుతూ సారికి వెంకట్రావు తన తల్లిదండ్రుల పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో ఏళ్లుగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సహాయం అందిస్తూ వస్తున్నారని, వారి పిల్లలకు కూడా స్ఫూర్తినిస్తూ వారి చేత కూడా వైద్య సహాయాలు అందించడం అభినందనీయమని అన్నారు.
డాక్టర్ సారికి వేదసాయి మహేశ్వరి 250 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు మందులు అందించగా ఆర్థోపెడిక్ డాక్టర్ సారికి కిరణ్ కుమార్ 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చెనమల చంద్రశేఖర్, సరిపిడకల రామారావు, తోట భోగయ్య, పెన్నాడ శ్రీను, మాజీ కౌన్సిలర్లు మెరగాని అప్పారావు, విజురోతి రాఘవులు, సుంకర బాబురావు, మెరగాని బాలు, అల్లు శ్రీనివాస్, ఏకే నాయుడు, సందక ప్రకాష్, గమడి సుబ్బారావు, దనాని శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు రెస్ట్ హౌస్ రోడ్లో ఏం చేసినట్టు రామాలయంలో సారిక వెంకట్రావు గారి ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రుల పేరుతో ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ ద్వారా పేదలందరికీ కూడా ఉచితంగా కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు, కళ్ళకు సంబంధించిన ఇతర ఏ రకమైనటువంటి అయినా కూడా వారి కుమార్తె ద్వారా యశోద హాస్పిటల్స్ వారి సౌజన్యం, వెంకట్రావు గారి ద్వారా కూడా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వెంకట్రావు గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. అలాగే వెంకట్రావు గారి అన్నయ్య గారి బ్రదర్ అయినటువంటి సన్ అయినటువంటి ఆర్థోపెడిక్ డాక్టర్ గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఎముకలకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధుల్ని ఇక్కడ పరీక్ష చేసి ఏదైనా అవసరం అయితే వారిని కూడా పెద్ద హాస్పిటల్స్కి తీసుకెళ్ళి వారికి కూడా ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించడానికి వెంకట్రావు గారు ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. వారి యొక్క ఈ కృషిని అభినందించడం కోసం మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరపాలని ప్రజలందరి తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మా శ్రేయభిలాషి మాకు ఎంతెంత ఆప్తులు సారికి వెంకట్రావు గారు, ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్లో మ్యాక్స్ డివిజన్ నుంచి, అదేవిధంగా ప్రస్తుతం యశోద గ్రూప్స్కి వైస్ చైర్మన్గా ఉంటూ వారి పాప మహేశ్వరి, అదేవిధంగా వారి అన్నయ్య గారి బాబు కిరణ్ కుమార్, వీరిద్దరిది భీమవరం ఈరోజు యశోద హాస్పిటల్లో చేస్తున్నటువంటి వాళ్ళ పాపని, అదేవిధంగా వాళ్ళ పాపని కూడా మన భీమవరం రెస్ట్ హౌస్ తీసుకొచ్చి, ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి మన ప్రాంతానికి మన ప్రజలకు ఏదో చేయాలనే తపంతో, ఎందుకంటే వారి తండ్రి గారు గత 20 సంవత్సరాలుగా కాలం చేసినప్పటి నుంచి కూడా మరి ట్రస్ట్ ఓపెన్ చేసి ఎన్నో సేవాక్రమాలు చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు కూడా. అదేవిధంగా సారికి సన్నేశ్వరరావు చంద్రావతి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది ఈరోజు ఇప్పటివరకు కూడా ఎన్రోల్ చేయించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షించి అందరికీ కూడా ఏది అవసరమైనా సరే, స్పెట్స్ కానివ్వండి, సర్జరీ కానివ్వండి, ఏది ఉన్నా కూడా బయటకు వెళ్లకుండా ఇక్కడే వీళ్ళు ట్రీట్మెంట్ చేసి వారందరికీ కూడా మరి ఎంతో సౌకర్యార్థం మరి ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం, ఆనందం. వీరందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. ఇదే స్ఫూర్తిగా మరిన్ని కార్యక్రమాలు వీరి ద్వారా, ఈ ట్రస్ట్ ద్వారా వెంకట్రావు గారి సౌజన్యంతో, అదేవిధంగా వారి పాప, ఎందుకంటే మేము చాలా గర్వపడతా ఉన్నాం. మా ప్రాంతం నుంచి, మా రెస్ట్ హౌస్ రోడ్ నుంచి ఉన్నటువంటి మా వెంకట్రావు గారి పాప ఈరోజు యశోద హాస్పిటల్లో డాక్టర్ అంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి మరిన్ని సేవా కార్యక్రమాలు వారి తాతగారు వాళ్ళ మామగారు ట్రస్ట్ ద్వారా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మాకు అత్యంత ఆప్తమిత్రులైనటువంటి సారికి వెంకట్రావు గారు వారి తల్లిగారు తండ్రి గారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడో ఏర్పాటు చేసి అప్పటి నుంచి కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ఈరోజు రెస్ట్ హౌస్ రోడ్ కోదండరామాలయంలో మెగా హెల్త్ క్యాంప్ని నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి వారి పిల్లలను కూడా ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళి ఈ రోజున వారి కుమార్తె సారికి వేదసాయి మహేశ్వరి ఐ స్పెషలిస్ట్గా అమ్మాయి ఆవిడ్ని ఐ స్పెషలిస్ట్గా తీర్చిదిద్ది, అదేవిధంగా వారి తమ్ముడు కుమారుడు, అంటే నాకు చిన్ననాటి స్నేహితుడు క్లాస్మేట్ అయినటువంటి సారికి శ్రీనివాస్ వాడి కుమారుడు డాక్టర్ సారికి కిరణ్ కుమార్
వారు ఆర్థో స్పెషలిస్ట్. ఆయన కూడా వారిద్దరిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పేద ప్రజలకి సేవ చేయాలని తలంపుతో ఈ రోజున ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. మ్యాక్స్ విజన్ హాస్పిటల్లో పరిచయం చేశారు. ఎంతోమందికి ఫ్రీ వైద్యం కూడా చేయిస్తున్నాడు ఆయన. అలాగే మరి సారిక వారి ఆణిముత్యాలైనటువంటి డాక్టర్లు ఇద్దరు సారిక వారి ఆణిముత్యాలనే చెప్తాను నేను. మరి వాళ్ళు కూడా ఈరోజు ఆ వయసులో చక్కగా ఉచిత వైద్యాలు కూడా చేస్తూ ఊరూరు చేస్తూ యశోద హాస్పిటల్ని మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుని మరి ఇక్కడ ప్రజలందరినీ కూడా మర్చిపోవద్దని తాతగారిని నానమ్మని కూడా మర్చిపోకుండా మరి తప్పనిసరిగా మీరు ఈ ఊరికి మా ప్రాంతానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈరోజు కోదండ రామాలయంలో ఈ మెగా హెల్త్ క్యాంప్ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి మా తండ్రి గారు అయినటువంటి సారి సన్యాసిరావు గారు, అలాగే మా తల్లిగారు అయినటువంటి సారి చంద్రావతి గారి యొక్క జ్ఞాపకార్థంలో శ్రీ సారికి సన్యాసిరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ మెగా హెల్త్ క్యాంప్ చేయడం, అలాగే పెద్దలందరూ కూడా ఈ క్యాంపుకు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈ మెగా హెల్త్ క్యాంపులో కంటికి సంబంధించినటువంటి వ్యాధులు, అలాగే మరి ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి వ్యాధులను కూడా చూడడం జరుగుతుంది. మరి కంటికి సంబంధించినటువంటి వ్యాధుల్ని నా కూతురైనటువంటి డాక్టర్ సారికి వేదసాయి మహేశ్వరి కన్సల్టెంట్ సర్జన్ యశోద హాస్పిటల్ నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధుల్ని డాక్టర్ సారికి కిరణ్ కుమార్, ఆయన కూడా ఎంఎస్ ఆర్థోపెడిక్స్ అయిన తర్వాత ఆయన కూడా ఖమ్మంలో ఇప్పుడు ప్రస్తుతానికి సర్జన్గా చేస్తున్నారు. ఆయన కూడా ఈ క్యాంపులో పాల్పంచుకొని ఈరోజు వచ్చినటువంటి అందరినీ కూడా పరీక్షించి వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ప్రత్యేకత ఏంటంటే ఈరోజు కంటికి సంబంధించినటువంటి వ్యాధుల్ని మరి నేను మొదటగా 2 సంవత్సరాల క్రితం కూడా వెరీ రెగ్యులర్గా చేసుకుంటూ వచ్చాము. మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఈ హెల్త్ క్యాంపులో మరి ఉచితంగా పరీక్ష చేసిన తర్వాత అవసరమైన వారికి అందరికీ కూడా ఉచితంగా కళ్ళద్దాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అవసరమైన వారికి కూడా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కంటి డ్రాప్స్ అయితేనేమి, ఆయింట్మెంట్స్ అయితేనేమి, అలాగే ఎవరికైతే శుక్లాలు ఉంటాయి, క్యాట్రాక్ట్స్ ఉంటాయి, వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ చేసి అవసరమైన వాడికి కూడా ఉచితంగా మామూలుగా కాకుండా రోబోమాటిక్ టెక్నాలజీ తోటి కుట్లు కానీ, కటింగ్ కానీ, స్టిచ్చెస్ కానీ ఏమీ లేకుండా, నొప్పి లేకుండా, బ్యాండేజ్ లేకుండా లేటెస్ట్ పద్ధతిలో క్యాటరాక్ట్ అవసరమైన వారికి కూడా చేయడం జరుగుతుంది. అది కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. మెడికల్గా ఏ ఇబ్బంది వచ్చినా సరే వెంకట్రావు గారు ఎంతోమందికి ఇక్కడ సలహాలు ఇవ్వడమే కాకుండా దగ్గరుండి వైద్యం చేయించడం అనేది పూర్వం నుంచి కూడా జరుగుతుంది. ఇవాళ వాళ్ళ పిల్లలు మరి హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్లో మంచి డాక్టర్లుగా ఎదిగి మరి వారు స్వస్థలమైనటువంటి ఈ రెస్ట్ హౌస్ రోడ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి వైద్యం అందుబాటులో తేగడానికి మంచి సంపూర్ణటువంటి కృషి అందిస్తున్నారు. పిల్లలు భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళి ఇటువంటి పేదవారికి కానీ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల పట్ల వారు ఇటువంటి క్యాంపులు ఎన్నో ఏర్పాటు చేయాలని చెప్పేసి పిల్లలకి మరి బ్లెస్సింగ్స్ మరి అందరి తరపున కూడా అందించడం జరుగుతుంది. వీరవస్త్రం మండలం నేలపోగుల గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. పురాతన దేవాలయాలను నూతన హంగులతో పునర్నిర్మాణం చేసుకోవడం శుభపరిణామని అన్నారు. ఆంజనేయ స్వామి బలం, భక్తి, ధైర్యానికి ప్రతీక అని అన్నారు. దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే అంజిబాబు పేర్కొన్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఎరకరాజు సత్య హరిహరరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, వీరవాసనం మండల టీడీపీ అధ్యక్షులు కొల్లేపర శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షులు వేండ్ర దివాకర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, వేగేసిన భానువర్మరాజు, అల్లూరి సాయి దుర్గారాజు, పేరుచర్ల సుభాష్, నేలపోగల గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధం సామాజిక బాధ్యత అని, సమాజంలో ప్లాస్టిక్ ను రూపుమాపాలని జిల్లా వెనుకబడిన తరగతుల హాస్టల్స్ ఇన్ఛార్జ్ అధికారి కలిదిండి వెంకటేశ్వరరావు అన్నారు. భీమవరం 4వ వార్డు ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల బాలుర హాస్టల్స్ లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్ల వినియోగంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రజలు పాటించాలని అన్నారు. నిషేధ కమిటీ సభ్యులు చెరుకువాడ రంగసాయి, కంతటి వెంకటరాజులు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధం అందరి బాధ్యత అని, క్లాత్ బ్యాగ్స్ వినియోగించాలని కోరారు. అనంతరం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుందాం, ప్రకృతిని రక్షించుకుందామనంటూ ర్యాలీ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ చిటికెల మోహన్ రావు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడదాం, నిషేధిద్దాం,
మనం భూమిలో ప్లాస్టిక్ నిషేధిద్దాం. భూమిలో ప్లాస్టిక్ కరుగుతలేదు కాబట్టి ప్లాస్టిక్ వాడదాం నిషేధించి, మన హాస్టల్లో కూడా ఎప్పుడో మానేసాం కాబట్టి ఇంకా ఎవరు కూడా ప్లాస్టిక్ వాడకుండా మన ఇంట్లో, హాస్టల్లో, స్కూల్లో కూడా ఎవరు ప్లాస్టిక్ వాడకుండా చూద్దాం. మా వసతిగృహంలో ప్లాస్టిక్ని చాలా కాలం క్రితమే మానేసి వాడకం. ప్లాస్టిక్ కవర్లలో తీసుకురావడం కానీ ఏమీ చేయట్లేదు. పిల్లలకు కూడా అలాగే వాళ్ళకి అవేర్నెస్ కల్పించాను. అందరూ కూడా ప్లాస్టిక్ని నిషేధించారు. ప్లాస్టిక్ వల్ల మనకి కొన్ని సంవత్సరాల వరకు భూమిలో అది అలాగ ఉండిపోయి పర్యావరణానికి చాలా హాని చేస్తుంది. దాన్ని కాల్చడం వల్ల కానీ మనకి చాలా రకాల జబ్బులు వస్తాయి. ఎందుకంటే అందులోంచి వెలువడే వాయువులు ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకని పూర్తిగా నిషేధించేనే కానీ మన పర్యావరణాన్ని మనం రక్షించుకోలేం. మన భూమిని మనం కాపాడుకోవాలి కాబట్టి పూర్తిగా మా వసతిగృహంలోనూ మానేస్తాం. మీ అందరి ఇళ్లలో కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పి ప్లాస్టిక్ని పూర్తిగా వాడకం నిషేధిద్దామని. మరి మనం నేర్చుకోవాల్సింది, పూర్వకాలంలో మన పెద్దలు ఒక మంచి అలవాట్లు ఉండే, అవి కాలక్రమేణంలో ఆధునికమైనటువంటి అలవాట్లకి పడిపోయాం. వారానికి ప్రతి వారం కూడా ఒక గుడ్డ సంచితోటి ప్రతి ఇంట్లోనూ శుభ్రం చేసుకుని బజార్ వెళ్ళి సరుకులన్నీ కూడా సంచిలో మనం తెచ్చుకుంటూ ఉండేవాళ్ళం. కాలక్రమంలో మనకి ఈ యొక్క సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్స్ రావటం వల్ల దానికి అలవాటు పడిపోయి మన పర్యావరణాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం. దానివల్ల మనం ఎంత నష్టపోయామంటే మన యొక్క మరి సమాజంలో, మన దేశంలో కానీ మరి అనేక రకాలైనటువంటి మరి పక్షుల్ని మనం ఈ పేపర్స్ వల్ల, అవి తినటం వల్ల అవన్నీ కూడా కొన్ని జాతులు నశించిపోయినాయి. రాబందులైనటువంటి, చక్కని పిచ్చుకలైనటువంటివి, ఇలాంటివి కూడా అన్నీ కూడా మనకి ఎంతో నాశనం అయిపోయినాయి ప్లాస్టిక్ పేపర్లో. అదేవిధంగా పశువులు కూడా ఈ తినేయటం వలన వాటికి కూడా రకరకాలైనటువంటి డిసీజెస్ వస్తూ ఉన్నాయి. అంతేకాదు దానివలన మానవ మనుగడ భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంది. అంచేత ప్రతి ఒక్కరు కూడా మనం చేయవలసింది ఏంటంటే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్స్ మనం అందరం కూడా బహిష్కరించాలి, వాటిని వాడకూడదు. ప్లాస్టిక్ నిషేధించాలి అనేటువంటి ఒక ఉద్యమాన్ని గత 6 నెలలుగా జిల్లా అధికారులు, మన జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆధ్వర్యంలో ఈ ప్లాస్టిక్ నిషేధ కమిటీ అనేటువంటిది కలెక్టర్ గారు ఏర్పాటు చేసి, ఆ కమిటీలో మరి రంగసాయి గారిని, నన్ను కూడా వేయటం జరిగింది. ప్రతి వార్డులో ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల్లో చక్కగా రంగసాయి గారు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి పిల్లలందరూ కూడా మీరు ఈరోజు బీసీ హాస్టల్లో మన నరసగ్రామంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్కి రావడం జరిగింది. మీ అధికారి, హాస్టల్ అధికారి గారు, మరి అలాగే మన జిల్లా అధికారి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మనందరూ కూడా పూర్వం అయితే మరి మీకు తెలుసో తెలీదో గుడ్డ సంచులతోటే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. నేను కూడా గుడ్డ సంచితోటి స్కూల్కి వెళ్ళాను, నాకు కూడా తెలుసు. మీరు నెక్స్ట్ కాడి నుంచి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క గుడ్డ సంచి ఇమ్మని మీ పేరెంట్స్ని అడగండి, తల్లిదండ్రులను అడగండి. ఆ గుడ్డ సంచితోటే పుస్తకాలతోటి క్లాస్కి అటెండ్ అవ్వడం నేర్చుకోండి. ప్లాస్టిక్ అనేది వద్దు మనకి. గత 33 సంవత్సరాలుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ శాఖల్లో ఉద్యోగం చేస్తూ భీమవరం శాఖలో పదవీ విరమణ చేసిన ఎం విశ్వేశ్వరరావు అభినందన సభ భీమవరం 1 టౌన్లోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, విశ్వేశ్వరరావు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ అందరి మన్ననలు పొందారని, వారి శేష జీవితం ఆనందమయంగా గడపాలని ఆశీస్సులు అందించారు. పట్టణ ప్రముఖులు పలువురు విశ్వేశ్వరరావు సేవలు కొనియాడుతూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని సత్కరించారు.
సంవత్సరాల క్రితం నుంచి ఆయన అన్ని బ్యాంకులు చేశారు, వచ్చారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన మానవతా దృక్పథంతో అక్కడ ఉన్నోడు లేనివాడు అనే కాకుండా ప్రతి మనిషికి కూడా హెల్పింగ్ నేచర్ ఉన్న ఆయన దగ్గర. ఆ హెల్పింగ్ నేచర్ని ప్రతి ఓటు కూడా ప్రేమించడం జరిగింది. విశ్వేశ్వరరావు అంటే ఆ పేరులోనే ఉంది. ఆయన ప్రతి ఒక్కరు గౌరవించడం, ప్రతి ఒక్కరు పని చేసి పెట్టడం, ఎవరు తెలియకపోతే ఆయన బ్యాంకులో మేనేజర్ కంటే కూడా ఆయన ముందు కలవట్టి వెళ్తాం జరిగింది. విద్యార్థులంతా కలాంను స్ఫూర్తిగా తీసుకోవాలని ఉండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఉండి మండలం ముపులూరు గ్రామంలో మానవతా శాఖ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కో చైర్మన్ డి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ సైనికులు ఉపయోగించే అనేక క్షిపణులు కనిపెట్టిన మహానుభావుడని అన్నారు. కోశాధికారి కేటీఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ సింప్లిసిటీకి పర్యాయ పదం కలాం అని అన్నారు. అనంతరం మానవతా సెక్రటరీ ఎర్రా విక్రమ్ను పరామర్శించారు. అనంతరం ఆయన నివాసంలో నెలవారీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏడుకొండలు, చింతాడ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఉండి మానవతా శాఖ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి కార్యక్రమాన్ని ఉప్పులూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో చేస్తున్నాము. అబ్దుల్ కలాం గారు చేసిన సేవలు ఈనాటి తరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఆయన చాలా పేదరికంలో పుట్టినా కూడా మరి అత్యున్నత స్థాయికి ఎదిగారు. అలాగే భారతదేశంలో అత్యున్నతి బహుమతి బిరుదైన భారతరత్న కూడా ఈయన పొందడం జరిగింది. ఈయన చదువుకునే వయసులో యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా శాస్త్రవేత్తగా ఎదిగారు. పట్టుదల అంటే మనం అబ్దుల్ కలాం గారినే చెప్పుకోవాలి. ఆయన చదువుకునే టైంలో ఇంటింటికి పేపర్ వేసేవారు, సైకిల్ మీద తిరిగి పేపర్ వేసేవారు. ఇలా ఎన్నో ఆర్థికంగా కష్టాలు పడినప్పటికీ కూడా ఆయన కృషి పట్టుదలతోటి భారతదేశానికి అన్ని పార్టీలు కూడా ఆయన్ని సమర్థించి భారత రాష్ట్రపతిగా నియమించుకోవడం జరిగింది. మిస్సైల్ మ్యాన్ అంటే మనకి టక్కును గుర్తొచ్చే పేరు అబ్దుల్ కలాం అని చెప్పవచ్చు. ఆ మహానుభావుడి జయంతి వర్ధంతులు ప్రతి పాఠశాలలో కూడా నిర్వహించాలని నేను మానవతా ద్వారా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం అనంతరం మరి మా కార్యదర్శి కొద్దిగా అనారోగ్యం వచ్చింది, ఆయన్ని పలకరించడానికి వెళ్తున్నాము. ఆయన పలకరించి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంలో ఆయనకి చిక్కాలని కోరుకుంటూ మరి ఈనాటి మానవతా నెలవారీ సమావేశం ఉప్పులూరులో విక్రమ్ గారు గృహంలో వేసుకోవటం జరిగింది. ఈ నెలలో ఏం చేసాం, రాబోయే నెలలో ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలా, అలాగే సభ్యత్వం నమోదు వివరాలు కూడా చర్చించడం ఈ కార్యక్రమంలో జరిగింది. ఈరోజు మరి భారతరత్న అవార్డు గ్రహీత అబ్దుల్ కలాం గారి వర్ధంతి వేడుకలు ఈ రోజున జరుపుతున్నాం. ఆయన మనకి లేకపోవడం అన్నది చాలా బాధాకర విషయం. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన్ని మరొకసారి తలుచుకుంటున్నాం. నేను ఆల్రెడీ మిలిటరీలో చేసి వచ్చాను. అక్కడ ఈయన కనిపెట్టిన ఎన్నో మిసైల్స్ ఈ రోజుని ఇప్పటికి కూడా ఇతర దేశాలని వణుకు పుట్టించేలాగా ఆ మిసైల్స్ చూసిన వెంటనే కూడా ఇతర దేశాలన్నీ భయపడేటట్టుగా అంతా మన భారత సైనిక దళానికి ఎంతో ఈయన చేసి పెట్టారు. దానికి ఆయనకి మాకు ఇప్పటికీ కూడా చిరస్మరణీయులుగా ఉంటారు. ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకి మేము ఈ ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు మన భారత మాజీ రాష్ట్రపతి అయినటువంటి శ్రీ అబ్దుల్ కలాం గారు భారతరత్న అవార్డు గ్రహీత. మరి అలాగే ప్రతి స్కూల్లో విద్యార్థి దశలో ఎలా మెలగాలని ప్రతి విద్యార్థులకి ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచి ఒక మిసైల్ మ్యాన్గా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారిది ఈరోజు వర్ధంతి సందర్భంగా మేమందరూ ఈరోజు మానవతా సేవా సంస్థ తరఫున ఇక్కడ సమావేశం అయ్యి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మన ఉప్పులూరు గ్రామంలోని అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా మన మానవతా సభ్యులు ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్ అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా గాయత్రి బ్రాహ్మణ యువజన సంఘం మాజీ అధ్యక్షులు బ్రహ్మజ్యోతుల సత్యప్రసాద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మెంటెవారితోట శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మీకోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పురోహితులకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొమ్ము శ్రీనివాస్ మాట్లాడుతూ సత్యప్రసాద్ మరెన్నో పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని, మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు వేలూరి బుజ్జి, చెన్నంశెట్టి బంగారరాజు, రాజ్ కుమార్ దీక్షితులు పాల్గొన్నారు. ఈరోజు మీకోసం సేవా సంస్థ ఆధ్వర్యంలో మా మిత్రులు, మా శ్రేయభిలాషి ఉమా సోమేశ్వర గుంటూరు బ్రాహ్మణ సమాఖ్య మాజీ అధ్యక్షులు, అలాగే ఏపీ పురోహిత యూత్ మాజీ అధ్యక్షులైనటువంటి బ్రహ్మజ్యోతుల సత్యప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మీకోసం సేవా సంస్థ ఆధ్వర్యంలో పురోహితులకి కాయగూరలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ వేదాశీర్వచనం చేయడం జరిగింది. ప్రసాద్ గారు ఎప్పుడు కూడా బ్రాహ్మణుల కోసం పోరాడే వ్యక్తి. కరోనా సమయంలో కానివ్వండి, ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని చెప్పి మా బ్రాహ్మణులందరూ కూడా ఆయన స్నేహంగా ఉంటూ మంచిగా ఇదిగా ఉంటూ ఆయన చేసేటువంటి సేవలు గుర్తుంచుకుని వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాయగూరలు ఇవ్వడం జరుగుతుంది. మరి బ్రహ్మజ్యోతి ప్రసాద్ గారికి ఇలా పుట్టినరోజు చేసుకోవాలని ఆ యొక్క అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలాగే ఆదర్శంగా సోమేశ్వరం ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నూతనంగా 10 సంఘాలతో ఏకగ్రీవంగా ఏర్పడిన ఈస్ట్ ఆకివీడు ఫీల్డ్ కౌన్సిల్ పై దుష్ప్రచారం చేయడం సరికాదని ఈస్ట్ ఆకివీడు ఫీల్డ్ కౌన్సిల్ అధ్యక్ష కార్యదర్శులు కురెళ్ల రవి ప్రకాష్, గోడి జోసెఫ్ రాజులు అన్నారు. శనివారం ఆకివీడు యునైటెడ్ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2 సంవత్సరాల కాల పరిమితిలో ఒకే ఫీల్డ్ కౌన్సిల్ గత కౌన్సిల్ 4 సంవత్సరాలు చేసిందని అన్నారు. అన్ని సంఘాల ఆమోదంతో ఫీల్డ్ కౌన్సిల్ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డు వజ్రంతో పాటు ఫీల్డ్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఫీల్డ్ కౌన్సిల్లో మరి ప్రతి కార్యక్రమాన్ని జరిగించడం కోసం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. గత కార్యవర్గం 2 సంవత్సరాల పరిమిత కాలం ఉండాలి, కానీ వారు 4 సంవత్సరాలు చేశారు. అయినప్పటికీ చాలాసార్లు మరి గత ఫీల్డ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారితో మేము మాట్లాడి ఫీల్డ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయండి అని చెప్పి ఎన్నిసార్లు కోరినా వారు దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. అయితే మేమందరం కలిసి అన్ని సంఘాలు మేము మరి వారి నాయకులతో కలిసి మాట్లాడి అన్ని సంఘాల యొక్క ప్రతినిధులు 21వ తారీఖున సిద్ధాపురం సిబిసిఎన్సి దేవాలయంలో మరి ఫీల్డ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 10 సంఘాల నాయకులు, ఫీల్డ్ కౌన్సిల్ సభ్యులు, మరి అలాగే మాస్టర్లు అందరూ హాజరయ్యారు. వారందరి సమక్షంలో ప్రెసిడెంట్గా నన్ను అనగా రవిప్రకాష్, అలాగే కార్యదర్శిగా జి జోసెఫ్ రాజు గారు క్రిస్టియన్పేట, అలాగే ట్రెజరర్గా సుందర్ సింగ్ గారు రామయ్యగూడెం నుంచి ఎన్నిక కాబడ్డాం. మిగిలినటువంటి కార్యవర్గం కూడా మరి అందరూ సమావేశంలో ఎన్నుకోవడం జరుగుతుంది. 12 గ్రామాలకు సంబంధించినటువంటి మరి పాస్టర్లు, అలాగే 12 గ్రామాలకు సంబంధించినటువంటి ఫీల్డ్ కౌన్సిల్ సభ్యులతో ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి ఆ కమిటీని మరి ద్వారా సంఘాలలో పరిచర్య కొరకు, సంఘాలలో ఉద్యమం కొరకు, సంఘాల యొక్క పురోభివృద్ధి కొరకు పాటుపడి సమస్తమైనటువంటి కార్యక్రమాలు ఫీల్డ్ కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క సలహాలు తీసుకొని ఆ సలహాల ద్వారా మరి ఫీల్డ్ కౌన్సిల్ యొక్క అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి కొంతమంది మళ్ళా తిరిగి ఫీల్డ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కనుక ఎవరు ఈ అబద్ధపు మాటలు నమ్మకుండా మరి 21వ తారీఖున ఎన్నిక కాబడినటువంటి ఈ ఫీల్డ్ కౌన్సిల్ మెంబర్స్ ద్వారా, అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ద్వారా ప్రతి కార్యక్రమం జరుగుతుందని, అలాగనే మేము అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ మీ సహకారాన్ని అందిస్తారని హృదయపూర్వకంగా కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఫీల్డ్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 21/7/2025 తేదీ సిద్ధాపురంలో అందరినీ ఆహ్వానించిన మీదట ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రత్యేక సమావేశంలో అనేక మంది తర్జన భర్జనలు జరిగిన తర్వాత ఆ కార్యక్రమంలో ఇంతవరకు ఫీల్డ్ కౌన్సిల్ లేని పరిస్థితులు, నిరాశ కలిగినటువంటి పరిస్థితుల నుంచి ఒక ఉద్రేకమైనటువంటి క్షేమకరమైనటువంటి ఆలోచనతో అందరూ కూడా రవిప్రకాష్ గారిని, కురేళ్ల రవిప్రకాష్ గారిని ప్రెసిడెంట్గా పెడుతూ
ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. రెండవది, ఎగ్జిక్యూటివ్ బాడీలో కార్యదర్శిగా నన్ను, అలాగే ట్రెజరర్గా సుందర్ సింగ్ గారిని ఏర్పాటు చేయటం జరిగింది. ఇంకా తదుపరి ఎగ్జిక్యూటివ్ అంతట్లో పాలిభాగస్తులైనటువంటి వారిని అందరినీ కూడా కొద్ది రోజుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 12 సంఘాల్లో 10 సంఘాలు అటెండ్ అయినాయి. దానిలో భాగంగా ఆ 10 సంఘాల్లో ఉన్నటువంటి వారితో పాటుగా రాని వారికి కూడా దాంట్లో ప్రాతినిధ్యాన్ని కల్పించడానికి త్వరలోనే అవకాశం ఏర్పాటు చేయబడుతుంది. కనుక ఈ విషయాలు గమనించాలని మనవి చేస్తూ, ఇది ఆల్రెడీ ఎన్నిక చేయబడినటువంటి ఫీల్డ్ కౌన్సిల్, ఇది స్థిరమైనటువంటిది. ఇది 2 సంవత్సరాల పాటు ఉంచబడుతుంది. ప్రతి 2 సంవత్సరాలకి మనం కౌన్సిల్ని మారుస్తున్నాం. అయితే గత కౌన్సిల్ 4 సంవత్సరాల పాటు అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల ఆందోళన చెందినటువంటి పరిస్థితుల నుంచి మరలా ఇప్పుడు అందరూ కూడా దీని విషయంలో సంతోషించి ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించినటువంటి విషయాలు. ఈ విషయాలను గమనించి అందరూ కూడా పూర్తి సహకారం అందించాలని మనవి చేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సురక్షితమైన తాగునీరు అందించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు. నేలపోగుల గ్రామానికి బస్సు సౌకర్యం, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న పార్టీ ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రమే. పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరి. భీమవరం పట్టణంలో పలు వార్డుల్లో ఘనంగా మావుళ్లమ్మ అమ్మవారి జాతర. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.